హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బగున్ శ్రీనివార్. ఈరోజు మేము వెళ్తున్నాం మహబూబ్నగర్ టు తిరుపతి ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేము యాక్చువల్గా వేరే ఊర్లో ఉన్నాం. మేము ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి బస్సు వేసుకొని వేరే ఊరికి వచ్చాము. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రిప్, ఇంకా దాంట్లో ఏం చేస్తారు అవన్నీ ఉండేవి మేము ఇప్పుడు చెప్తానమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము అల్లంపూర్లోనో ఎక్కడో ఉన్నాము. అంటే ఊరు తెలియదు, అంతా కరెక్ట్గా తెలీదు, కానీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఉన్నాము. అట్లయితే అందరం ఒకటే కార్లో వెళ్తున్నాం అన్నమాట, ఒకటే ట్రిప్కి. ఈ వీడియోకి ఎవరన్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేసేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేయండి. ఈ మధ్యనే పెరుగుతుర్రు, నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతుండ్రు. అందుకోసం ఇప్పుడు మేమైతే ఒక ఊర్లో ఉన్నామని చెప్పాను కదా, ఆ ఊరు నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మేమైతే హైవేలో ఉన్నాము అన్నమాట. ఇక్కడనే అన్ని భోజనాలు పెడతారు. ఈ తిరుపతి ట్రిప్లో ఇవన్నీ కవర్ చేస్తున్నాం అన్నమాట మేమైతే. మీరు చూడొచ్చు, ఇదైతే ఒరిజినల్ వీడియో చూడండి, ఇదైతే ఒరిజినల్ది. ఇది మైక్లో ఎడిటింగ్ చేయలేను. మేమందరం అక్కడ వస్తుర్రు, అక్కడ అందరు వస్తుర్రు. అక్కడ భోజనాలు పెడుతుర్రు, అక్కడ భోజనాలు పెడతారు. అక్కడ చూడండి, మన షిరిడి సాయి బొమ్మ అక్కడ ఉంది. మళ్ళీ ఇంకో పెద్ద షిరిడి సాయి బొమ్మ ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు మేమైతే ఈ చిన్న గుడి లోపల వెళ్తున్నాం. మేమైతే ఈ చిన్న గుడి లోపలికి వెళ్తున్నాం. ఈ ఎండలకి ధరించలేము, అంటే భరించలేము కాబట్టి ఇట్లా ఈ గ్రాస్ వేసిండ్రు. ఇదైతే ఫస్ట్ చిన్న గుడి. లోపల ఇట్లుంది చూడండి, లోపల ఇట్లుంది. ఇదే సాయిబాబా విగ్రహం చూడండి, ఇదే సాయిబాబా విగ్రహం. ఎవరన్నా మొక్కాలనుకుంటే మొక్కండి, సాయిబాబా భక్తులు. మా మమ్మీ కూడా సాయిబాబా భక్తే కాబట్టి మీరు కూడా మొక్కండి. ఇదందరూ ఇదే సాయిబాబాది విగ్రహం చూసారుగా. మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం బాగా కట్టారు చూడండి ఎట్లుందో. ఇది ఎక్కడుందంటే మసీదుపురం దగ్గర ఉంది. మసీదుపురం దగ్గర రోడ్డు మీదకి వెళ్తే ఇక్కడ ఉంటుంది. ఇది మా ఇద్దరు, ఇక్కడ మా అక్క, మా మమ్మీ. ఇక్కడ కొద్దిసేపు ఉండి మళ్ళీ వేరే పెద్ద దానికి వెళ్తాం, పెద్ద మహల్ దగ్గరికి. ఇది ఎక్కడుందంటే మసీదుపురం రోడ్ దగ్గర. ఇట్లా మేము ఇట్లా బయటికి వస్తుంటే ఇక్కడ ఒక అతను పంతులు గారు ఉండి ఇక్కడ మన మనోభావాలు దీని లోపలికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా, లేకపోతే మంచిగా ఉందా అని మన ఫోన్ నెంబరు, మన నేమ్స్ ఇట్లా రాయాలంట. ఏమో ప్రతి ఒక్కరు రాస్తారంట. ఇట్లా మన నేమ్ అట్లా సిగ్నేచర్ అట్లా మన మనోభావాలు తెలుసుకుంటారంట ఈ బుక్ల నుంచి. అట్లా తెలుసుకుంటారంట. ఇప్పుడు ఎందుకు కొరుకుతున్నాడంటే కాలిపోతుంది, ఎండలకి మొత్తం కాలిపోతున్నాయి చూడండి. ముందే ఇది బొగ్గు లాంటి కాంక్రీట్ వేసారు, కాంక్రీట్ ఎక్లేసారు. ఇప్పుడు మనం పెద్ద గుడికి వెళ్తున్నాం, సాయిబాబా ఈ పెద్ద గుడికి. ఇంతకు పోయింది ఈ చిన్న గుడికి.
ఇంతకుముందు పోయింది చిన్న గుడికి, ఇప్పుడు మనం వెళ్ళేది పెద్ద గుడికి. చూడండి, ఇదే సాయిబాబా పెద్ద గుడి. 4 ఉన్నాయి, 2, 3 ఎన్నెన్నో ఉన్నాయి. చూడండి, ఇక్కడ మన పెళ్ళిళ్ళు ఇట్లా ఉంటే ఇట్లా ఉన్నాయి, పెళ్ళిళ్ళన్నా హోమాలన్నా. ఈ మట్టిలో పెడితే ఏం లేవు, ఈ మట్టిలో పెడితే. చూడండి, సాయిబాబా ఈతమే, ఇది పెద్ద సాయిబాబా. బయట ఒక సాయిబాబా ఉంది, ఇది ఆ సాయిబాబా. ఇట్లా మేము మెట్ల నుంచి వస్తుంటే ఒక ఆశ్చర్యమైన ఇట్లా ఫెంటాస్టిక్గా చూసినాము. చూడండి, సాయిబాబా ఇట్లా విష్ణుదేవుడు లాగా ఇట్లా మంచిగా. చూడండి, మీరు డైరెక్ట్ వచ్చి మీరంతకు మీరే దర్శనం చేసుకుంటే కొంచెం ఏదో ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా చూడండి, ఒక వింతైన ఫీలింగ్ వస్తుంది. ఇట్లా అందరు తిరిగిన తర్వాత ఇలా బుక్స్లో అందరు చదువుతున్నారు. చూడండి, ఇక్కడ కూడా ఒక చిత్రపటం ఉంది, దేవుడిది పిక్చర్ ఉంది. చూడండి, గుడిలాగా ఇట్లా పెట్టారు. ఇంకోటి ఇది కూడా చూడండి, ఇది కూడా సాయిబాబా ఏదో బుక్ పట్టుకొని చేస్తున్నారు. ప్రతి దగ్గర ఏదో ఒక సపరేట్ ఏదో ఒకటి ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు అందరు ఫ్యామిలీ అందరు కలిసి నవాబు, వాళ్ళ ఊర్లో ఉన్న నవాబు వాళ్ళందరూ కలిసి ఇక్కడైతే మేము తిన్నాము ఈ హోటల్లో. ఇప్పుడే తినడం అయిపోయింది. ఇట్లా బయటకు వచ్చినాం మేమందరం, ఇట్లా అందరం బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మన జర్నీని కొనసాగిద్దాము. గాయస్, మేమైతే వచ్చేసాము తిరుపతికి. 2కి ఇక్కడ టికెట్స్ ఇస్తారంట, 2 o'clockకి, మార్నింగ్ 2 o'clockకి ఇస్తారంట. అప్పటి వరకు మేము లేచి ఉండాలి. గాయస్, ఇప్పుడు మేమైతే టిఫిన్ హోటల్ లెఫ్ట్ దగ్గర తింటున్నాము. మార్నింగ్ ఒక వీడియో తీయాలి. ఆ వీడియో దేని గురించి అంటే, ఇది టికెట్స్ ఎలా చేస్తారు, ఎలా పబ్లిక్ ఎట్లుంటారు అని చూపిద్దాం అనుకున్నాము. కానీ అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి చూపించలేదు. ఇప్పుడు మేమైతే టికెట్ తీసుకొని ఇప్పుడు మెట్లు ఎక్కుతాం, మెట్ల ద్వారా వెళ్తాం కదా. టికెట్ అయితే తీసేసుకున్నాం మేమైతే, అందుకోసం చిన్నపిల్లలకి టికెట్ లేదు, 12 years బిలో వాళ్ళకి టికెట్ లేదు. ఇప్పుడైతే మేము హోటల్ F2 దగ్గరకు వచ్చామన్నమాట. అలిపిరి దగ్గరలో ఉంటుంది ఇది. SVM మెడికల్ కాలేజ్ ఆపోజిట్ సైడే ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడే మేము అందరం తినేది అయిపోయింది, టిఫిన్ అనేది అయిపోయింది మాది ఇప్పుడే. ఇంకా తింటున్నారు మా ఆంటీ వాళ్ళు. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే తిరుపతి. మేము తిరుపతికి వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళు సడన్ షాక్ ఇచ్చారు. ఏంటంటే మెట్ల ద్వారా వెళ్తలేమంటే మేమైతే ఈ కార్లోనే వెళ్తున్నాం అన్నమాట. గాయస్, ఇక్కడైతే చాలా మంచిగా ఉన్నాయి, ఇట్లా వ్యూ బాగుంది.